ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు ప్రభునామంలో మీకు అందరూ కూడా వందన సమర్పణ చేసుకుంటున్నాను. మన గత వారం యొక్క వాక్యోపదేశాన్ని ముందుకు కొనసాగిస్తూ మన గత వారంలో నేర్చుకున్నటువంటి పాఠాన్ని మరొకసారి మీ మనసుకు తీసుకురావాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏ ఉపదేశాన్ని గురించి గత వారంలో మనం ఆలోచించామో, దేని విషయంలో మనం నేర్చుకున్నాము, ఏమైనా జ్ఞాపకం ఉందా? అంటే భక్తిలు అర్పించు బళ్ళు హేయములు. ఎవరు అర్పించేటువంటి బలు? భక్తిలు అర్పించేటువంటి బలులు ఏయములు దురాలోచనతో అర్పించినడల అవి మరీ ఏమంట ఏయములు అని గత వారంలో విషయాల్ని ఆలోచించుకున్నాం. ఈ విషయాలు చెప్పినటువంటి వారు ఎవరంటే జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు ఈ విషయాల్ని కూలంకుషంగా పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి వాడే ఈ విషయాల్ని తన రాజ దర్బార్లో కూడి వచ్చినటువంటి ప్రజలకి ఈ జ్ఞానోపదేశాన్ని వాళ్ళకి బోధించినటువంటి వాడు. ఇది తాను స్వతహా కొన్ని సంగతులు చూసి నేర్చుకున్నటువంటి వాడు. అలాగనే దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన ద్వారా ఈ యొక్క విషయాలన్నిటినీ మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి మహాదేవుడు హృదయ ఆలోచనలు పరిశీలించేటువంటి ఆయన ఆ సంగతులంతటినీ ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క రాజుల కాలంలో సొలొమోను యొక్క రాజ్య పరిపాలన చాలా విభిన్నమైనది. ఆయన యొక్క పరిపాలన అద్భుతమైనటువంటిది. సొలొమోను మహారాజు ప్రపంచ వింతలలో ఒక వింతగా ఉన్నటువంటి యెరూషలేము యొక్క దేవాలయాన్ని ఆయన కట్టించాడు. ఈ దేవాలయాన్ని గురించినటువంటి విషయాలు మనం వేరే సమయంలో కూలంకుషంగా నేర్చుకుందాము. ఈ దేవాలయాన్ని పెద్ద పెద్ద రాళ్ళతో ఆ మందిరాన్ని నిర్మించారని యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆ సంగతిని యేసుప్రభువుకు చెప్పారు. అంటే పెద్ద పెద్ద రాళ్ళతో ఆ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని ఎలా నిర్మించారో మీకు తెలుసా? ఆ మందిరాన్ని నిర్మించేటప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో సుత్తి దెబ్బ తగలలేదు, రాళ్ళ మీద ఏం తగలలేదు, సుత్తి దెబ్బ తగలకోకుండా మందిరాన్ని నిర్మించారు. అంటే రాళ్ళని ముందుగానే వేరే చోట్ల దాన్ని పొదిగి ఆ పొదిగినటువంటి రాళ్ళని తీసుకొచ్చి మందిరంగా అలాగా వాటిని ఒక్కదానితో ఒకటి కలిపి ఆ మందిరాన్ని కట్టారు. ఇప్పటి విషయంలో ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలంటే చాలామంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు టెక్నాలజీ అద్భుతంగా పెరుగుతూ ఉంది. మొన్న కొత్త టెక్నాలజీ ఒకటి చూపించారు టీవీలో, మీరు చూసారో లేదో. ఆలో బ్లాక్స్ని వాటిని లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇలాగా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చి దాని ద్వారా కింద ఉన్నటువంటి లేయర్లో మాత్రమే సిమెంట్ వేసి ఒక లేయర్ కట్టి ఆ లేయర్లో మిగిలిన రాళ్ళు తీసుకొచ్చి అలా వేసేస్తూ ఉన్నారు. ఇలాగ ఒకటి ఇలాగ తిప్పి ఇలాగ ఒకటి వేస్తూ ఉన్నారు. క్లీన్గా ఆ యొక్క గోడలు కట్టబడుతూ ఉన్నాయి. ఇవన్నీ రాళ్ళు ఎక్కడ తయారు చేశారు? ఏదో ఫ్యాక్టరీలో ఏం చేశారు? తయారు చేశారు. అలాగే మన రోడ్డుకు వేసేటువంటి కొన్నిసార్లు ఫుట్పాత్ పైన కొన్ని టైల్స్లు వేస్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు. టైల్స్ పైన నడుచుంటాం మనం. ఈ టైల్స్ అన్నీ ఏదో ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇక్కడ ఆ మేషన్ వర్కరు క్లీన్గా ఇసుకని లెవెల్ చేసి
లెవెల్ చేసినటువంటి స్థలంలో ఒక్కొక్క రాయిని ఏం చేస్తుంటాడు, అన్నింటినీ అక్కడ పేరు చేస్తాడు. అలాగా ఒక్కొక్కటి లైన్గా పేరు చేస్తాడు. అలాగే కొన్ని కాంపౌండ్ వాల్స్ కూడా ఇప్పుడు కట్టేటప్పుడు పిల్లర్ లాగా నిలబెడతారు. ఆ యొక్క పెద్ద పెద్ద సిమెంట్తో చేసినటువంటి పలకల్లాగా ఉండేటువంటి తీసుకొచ్చి ఏం చేస్తారు, అందులోకి అలాగే నెట్టేస్తారు, అంటే అలాగే దింపేస్తారు దాంట్లో. అంటే ఇలాగా వేరే చోట సిద్ధమైనటువంటి వాటిని ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ కాలంలో యెరూషలేము యొక్క దేవాలయం కట్టడానికి ఎక్కడో మలచబడినటువంటి రాళ్ళను తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి ఏం చేశారు, క్లీన్గా వాటిని సమకూర్చి పెట్టేశారు. అలాంటి మందిరాన్ని కట్టారు. ఆ మందిరం యొక్క రాళ్ళు బయటికి కనబడుకోకుండా దేవదారు మ్రాణులతో అద్భుతంగా ఆ పలకలు చేసి ఆ గోడ కనబడుకోకుండా ఆ మందిరానికి దేవదారు మ్రాణులు కట్టేశారు. ఈ దేవదారు మ్రాణులతో మీరు కట్టితే ఒకవేళ ఆ కాలంలో దానికి పాలిషింగ్ చేసేటువంటి సిస్టమ్ కానీ అప్పుడులో కానీ ఉండుంటే ఆ మందిరం ఎలా కనబడుండు, ఈ వుడ్కి పాలిష్ చేస్తే ఎంత తలతలగా కనబడుతూ ఉంటుందో ఆ దేవాలయము లోపల మొత్తం అలాగొక షైనింగ్తో కనబడేటువంటిది. అటువంటి దేవదారు మ్రాణులతో దాన్ని కట్టి, దేవదారు మ్రాణులు మాత్రమే సరిపోక బంగారు రేకుని తీసుకొని మేలిమి బంగారుతో వాటిని అలంకారంగా డిజైన్గా వాటిని సిద్ధం చేసి ఆ యొక్క పలకలు కనపడకుండా ఆ బంగారు రేకుని దేవాలయం మొత్తాన్ని పొదిగించేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి దేవాలయం! అంతటి దేవాలయాన్ని అనేక మంది మనుషులు చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుడైన యెహోవాను ఆరాధన చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది నిర్లక్ష్య ధోరణితో వెళదాంలే చేద్దాంలే అనేటువంటి అభిప్రాయాలతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. ఎక్కడికి? దేవుని యొక్క మందిరానికి. సొలొమోను కాలంలో దేవుని మందిరాన్ని చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది నిర్లక్ష్య ధోరణితో ఆ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు వస్తే, ఇంకొంతమంది మాత్రం భక్తి కలిగి దేవుని ఆరాధన చేసుకోవడానికి కొంతమంది భక్తి పరులు ఏం చేస్తున్నారు, బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారు. ఈరోజు కూడా అలాంటి మనుషులు క్రీస్తు సంఘంలో ఉన్నారా లేరా? అలాగే క్యాజువల్గా వచ్చి దేవుని యొక్క మాటలు వినే రీతిగా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భక్తి కలిగి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మనుషులు కనబడడానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆలోచించుకోదగినటువంటి విషయం ఏమంటే, మనము దేవుని యొక్క మందిరానికి ఎలాంటి అభిప్రాయంతో, ఎలాంటి ఆలోచనతో మనము దేవుని యొక్క సమ్ముఖానికి వస్తున్నామో మనముగా ఏం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం ఎవరు కూడా ఏం చేసుకోకూడదు, మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. అందుకు సొలొమోను మహారాజు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. అమ్మా, వాక్యాన్ని ఆలకించండి. సొలొమోను మహారాజు ఏం చెప్పంటే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏంటంట ఏయము, దురాలోచనతో అర్పిస్తే అది మరీ ఏమైనటువంటిది, దేవుడైన యెహోవాకు ఏమైంది అని అన్నాడు. అంటే భక్తిహీనులు అర్పించేటువంటి బలులు, దేవుని దగ్గరికి
ఎటువంటి బలులు తీసుకొని వస్తూ ఉన్నారో అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బలులు తెచ్చేటువంటి వాళ్ళేమో ఇశ్రాయేలీలు, బలుల్ని పరిశీలించి దేవునికి బలి అర్పించేటువంటి వాళ్ళేమో ఎవరండి? ఈ యాజకులు. ఆ అర్పింపబడినటువంటి ఆ బలుల్ని అంగీకరించడమో అంగీకరించకపోవడమో ఎవరికి చెందినటువంటిది? దేవుడైన యెహోవాకు చెందినటువంటి. ఇశ్రాయేలీలు దేవునికి బలులు తీసుకొస్తా ఉన్నారు. ఆ బలులలో వాళ్లకు పనికిరానటువంటివి, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మూగిదాన్ని, రాకు వెళ్ళినటువంటి వాటిని దేవుడైన యెహోవాకు ఏం చేస్తున్నారు? బలులుగా వాటిని ఏం చేస్తున్నారు? అర్పిస్తున్నారు. అందుకు దేవుడైన యెహోవా మలాకి ప్రవక్త ద్వారా ఏం చెప్పంటే, ఎవరైనా నా మందిరం యొక్క వాక్యంలను ఏం చేయండి? మూసివేసేటువంటి వాడు మీలో ఒకడు లేడా అని ఏం చేశాడు? ఆయన అడిగాడు. కాబట్టి ఎటువంటి అర్పణలని దేవుడైన యెహోవా సన్నిధికి ఇశ్రాయేలు తెస్తూ ఉన్నారో దాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాల్సిన పని ఉంది? ఆలోచించుకొని దేవునికి అర్పణలు బలులు తేవాల్సి వచ్చినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. వారు తెచ్చేటువంటి అర్పణలు బలులు దేవుడు అంగీకరించే రీతిగా తెస్తూ ఉన్నామా లేదనేటువంటిది ఆలోచన కూడా ఎవరిలో ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలలో ఉండాలి. ఈరోజు మనము దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము దేవుని ఆరాధన చేసుకోవడానికి సంఘంగా ఏం చేస్తున్నాం? మనం కూడి వస్తున్నాం కదా. కూడి వచ్చేటువంటి మనం దేవునికి ఎటువంటి బలులు తీసుకొని వస్తూ ఉన్నామో మనం ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయంలో ఏమి చెబుతున్నాడో ఒక మాటని మనము ఆలోచించుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అంటున్నాడు, కాబట్టి సహోదరులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? సహోదరులతో, క్రైస్తవులతో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఏమైనటువంటిదంట? యుక్తమైనది అంటున్నాడు. అంటే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఏదంట? పరిశుద్ధమైనటువంటిదై ఉండాలి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని ఏం చేసుకుంటా ఉన్నాను? బతిమాలుకుంటా ఉన్నాను. ఎలాగ సమర్పించుకోమని ఆయన కోరుతున్నాడు? సజీవ యాగముగా. ఎలాగా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేసుకోవాలంట? సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును నేనేం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు బతిమాలుకుంటా ఉన్నాను. ఏం చేయాల్సి వస్తూ ఉంది? బతిమాలుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఎవరిని బతిమాలుకుంటారు? ఎవరిని బతిమాలుతారు? ఎవరు చెప్పలేదు. దేవుని బతిమాలుతారా? వాస్తవానికి ఎవరైనా మన ఇంటి వివాహానికి వచ్చారు,
అలిగి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని గౌరవించలేదు, మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాదను ఇవ్వలేదు అని ఏం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఏం చేసుకోవాల్సి వస్తుంది, వెళ్ళిపోయి కొద్దిసేపు బతిమలాడుకొని వాళ్ళని తిరిగి అక్కడికి ఏం చేసుకోవాలి, పిలుచుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఏం బతిమలాడుకుంటూ ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటిది, దేవునికి అనుకూలమైంది నైనా ఈ లోక మర్యాదను అనుసరించి కాదు, ఈ లోకానికి తగినటువంటి రీతిగా కాదు. ఎవరికి తగినటువంటి రీతిగా, పరిశుద్ధమును అంటే ఏంటి, పరిశుద్ధము క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చెప్పినటువంటి వాళ్ళు, పిలువబడినటువంటి వాళ్ళు. అంటే అర్థం ఏంటి, పరిశుద్ధులు అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు అని అర్థం. అంటే పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏం చేయబడినటువంటి వాళ్ళు, పిలువబడినటువంటి వారు అని అర్థం. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు పరిశుద్ధమును దేవునికి అనుకూలం. ఎవరికి అనుకూలమో, మనుషులకు కాదు. అంటే ప్రత్యేకింపబడినటువంటి వారై దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ దేహములను సమర్పించుకోనని దేవుని వాక్యం బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఏం చేయాలంటమ్మా, సజీవ యాగముగా. యాగము అని అంటే అర్థం ఏంటి, బలిగా, అర్పణగా మీ దేహములను దేవునికి సజీవ యాగంగా ఏం చేసుకోండి, సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యం బట్టి మేము ఏం చేసుకుంటా ఉన్నాను, బతిమాలుకుంటా ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, మళ్ళీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన, ఏ సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళువల ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఏం చేయబడుతున్నారు, కట్టబడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించారా? ఇక్కడ ఇశ్రాయేలీయులేమో దేవుని యొక్క మందిరానికి ఏం తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు, ఏం తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు, బలులని, అర్పణలని దేవుని యొక్క మందిరానికి తెచ్చేటువంటి వాళ్ళు. ఆ తెచ్చినటువంటి ఆ అర్పణలని, ఆ బలుల్ని ఎవరు పరిశీలించేటువంటి వాళ్ళు, యాజకులు. లేవి గోత్రానికి చెందినటువంటి యాజకులు ఆ బలుల్ని పరిశీలించేటువంటి వాళ్ళు. ఆ పరిశీలించి ప్రజల కొరకు దేవుని పక్షంలో వాటిని దేవునికి బలులుగా అర్పించి, ఆ అర్పింపబడినటువంటి ఆ బలి చేత ఆ ఇశ్రాయేలీయులు ఆనాడు చేసినటువంటి వాళ్ళ పాపముల కొరకు తాత్కాలికంగా ఆ ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం వారి యొక్క పాపాలకు ఏం చేస్తూ ఉంది, ఉపశమనము అని అన్నారు. తాత్కాలికమైనటువంటి క్షమాపణ ఏం చేయబడుతూ ఉంది, కలిగేటువంటిది. ఇది ఇశ్రాయేలీయులు పూర్వము దేవుని యొక్క మందిరానికి ఇశ్రాయేలీయులు బలులు తెస్తే యాజకులు దేవునికి బలులు ఏం చేసేటువంటి వాళ్ళు, అర్పించేటువంటి వాళ్ళు. నూతన నిబంధన ప్రకారం అయితే నేడు దేవుని యొక్క మందిరము మనం. ఇక్కడ చూడండి, ఎవరు ఇక్కడ, దేవుని యొక్క మందిరము మనం. ఈ మందిరానికి యాజకులము మనమే. పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండినట్లు
ఇప్పుడు ఎటువంటి బలులు అర్పించేటువంటి యాజకులు వీళ్ళు? ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి. అంటే దేవుని యొక్క మందిరమే మనము. ఆ మందిరంలో దేవుని యొక్క యాజకులము, రాజునటువంటి యాజక సమూహం మనము. బలులు తెచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరే? అమ్మా ఎవరు చెప్పలేదు, మనమే. ఏ బలులు తీసుకొని రావాలి ఇప్పుడు దేవుని దగ్గరికి? సజీవమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలిని దేవునికి ఏం చేసుకోవాలి? మనము సమర్పించుకోవాలి. ఏం చేసుకోవాలి? సజీవ యాగముగా మన దేహములను దేవునికి మనం చేసుకోవాలి, సమర్పించుకోవాలని పౌలు గారు బతిమాలుతూ ఉన్నాడు. అంటే సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి? సజీవ యాగం అంటే నిన్ను నీవు దేవునికి బ్రతికి ఉండగానే బలిగా దేవునికి ఏం చేసుకోవాలి? అర్పించుకోవాలి. పూర్వము ఇశ్రాయేలు దేవునికి కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మూగిదాన్ని, రోగం వెళ్ళినటువంటి దాన్ని, తనకు పనికిరానటువంటి దాన్ని తీసుకొచ్చి ఏం చేసేటువంటి వాళ్ళు? తమ కొరకు శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచుకొని తమకు పనికిరానటువంటి వాటిని దేవునికి ఏం చేసేటువంటి వాళ్ళు? బలులు అర్పిస్తే దేవుడు ఇటువంటి బలులు నాకు ఇష్టమైనటువంటివి అన్నాడా? ఇటువంటి బలులను నా దగ్గరికి తీసుకురాకండి. ఎవడైనా ఒకడు నా యొక్క దేవాలయం యొక్క మందిరాలు తలుపుని ఒకడు మూసేస్తే ఎంతో మేలు కదా అని. అంటే ఇప్పుడు దేవునికి సజీవ యాగంగా మనల్ని మనము సమర్పించుకోవాలన్నట్లయితే మనం అర్పించేటువంటి మన యొక్క బలులు ఎటువంటివై ఉండకూడదు? నిర్జీవమై ఉండకూడదు. అంటే జీవం లేనటువంటి వాయి ఉండకూడదు, ఇంకా కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, మూగిదై ఉండకూడదు, రోగం కలిగేటువంటిదై ఉండకూడదు, నాకు పనికిరానేటువంటిదై ఉండకూడదు. దేవునికి అప్పుడు ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వాలి. మరి ఈరోజు దేవునికి అటువంటి శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి మనం సమర్పిస్తూ ఉన్నామా? మనకి టైము సారకపోతే మనం టైము 11:30కి అనుకున్నాము. ఎవరిని కీర్చపరచడానికి కాదు, ఈ వాక్యం అర్థమవడానికి చెప్తా ఉన్నాను. 11:30కి అనుకున్నాను. 11:30 కంటే మనం అప్పుడు ఆరాధనలో మనం ఎన్ని గంటలకు ఉండాలి? ఎన్ని పనులున్నా వాటిని అక్కడ ఏం చేసుకోవాలి చెప్పండి ఒకసారి. అన్నిటిని ఆ పక్కన తెచ్చిపెట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అంటే కుంటిది, గుడ్డిది, మూగిది, రోగం కలిగేటువంటిది అంటే దానికి అర్థం ఏంటి? నాకు టైం వచ్చినప్పుడు, నాకు సమయం వచ్చినప్పుడు, నాకు సరే ఈరోజు ఊరుకున్నాం, ఎందుకులే వెళ్ళి కూర్చొని వద్దాం అనేటువంటి అభిప్రాయంతో వచ్చినట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటి బలులుగా మనము దేవునికి అర్పిస్తూ ఉన్నామా? లేకపోతే దేవునికి ఏమైనటువంటి అసహ్యమైనటువంటి బలులు మనం అర్పిస్తూ ఉన్నామా? అమ్మా, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, నేర్చుకొని పరివర్తన చేసుకోవడానికి, నేర్చుకొని మార్చుకోవడానికి, నేర్చుకొని జీవించడానికి. ఎలాంటి అర్పణలు అర్పిస్తూ ఉన్నామో మనకి మనంగా ఏం చేసుకోవాలి? ప్రతి దాన్ని కూడా మనకి మనమే పరిశీలన మనం చేసుకోవాలి. అందుకని సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి ఏం చేసుకో? సమర్పించుకో. సజీవ యాగంగా ఎలా సమర్పించుకోవడం అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2 పేజీలు వెనక్కి తీసుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించుకుంటే, కాబట్టి
అంటే యేసుక్రీస్తు ద్వారా మనము అది అది ఏమంట, కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు కూడా దేవుని ఏం చేయాలంట అండి, స్తుతి అనేటువంటి యాగము చెల్లించాలి. అంటే స్తుతులు అనేటువంటి బలులని దేవునికి ఏం చేయాలి, అర్పించాలి. స్తుతి యాగము చేయదము అనగా ఎవరి నామాన్ని, ప్రభు నామమును ఒప్పుకొని అది దేవునికి ఏం చేద్దాము, జిహ్వ ఫలమును అర్పించుదాం. జిహ్వ ఫలమును అర్పించుదామంటే దాని యొక్క అర్థం ఏంటి? జిహ్వ అంటే అర్థం ఏంటమ్మా, మన నాలుక. మన నాలుకని జిహ్వ అంటే దేవునికి స్తుతి యాగమును, మన యొక్క స్తుతి పాటలు ఆయన పాడి ఆయన మనం ఏం చేయాలి, ఆయన స్తుతించాలి. ఆరాధనలో ఒక భాగం ఏదంటే అందరూ సంఘమంతా ఏకీభవించి దేవుని పాటల ద్వారా ఏం చేసుకోవాలి, స్తుతించాలి. అందరూ కూడా దేవుని స్తుతి యాగము చెల్లించాలి. అంటే మన పాటలు పాడడం అనేటువంటిది దేవునికి అవేంటవి, బలులు, అర్పణలు, సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం ఏం చేసుకోవాలి, సమర్పించుకోవాలని దేవుని వాక్యాలను బట్టి పౌలు గారు కోరుతూ ఉన్నాడు. అలాగే పేతురు గారు కూడా మీరు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండునట్లు అని అన్నాడు. అంటే ఎలాంటి యాజకులుగా ఉండాలంట, పరిశుద్ధమైనటువంటి యాజకులు అని. అంటే పరిశుద్ధమైనటువంటి యాజకులు అంటే అర్థం ఏంటి, ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆనాడు ఇశ్రాయేలు కొరకు ఉన్నటువంటి యాజకులు ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రములలో దేవుడైన యెహోవా ఒక లేవీ గోత్రాన్ని దేవుని యొక్క యాజకత్వాన్ని జరిగించడానికి దేవుడు వాళ్ళు ఏం చేసుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యములో వాళ్ళ కలిగినటువంటి భూములలో స్వాస్థ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు వాళ్ళకి, దేవుడే వారికి స్వాస్థ్యం అయిపోయాడు. ఎవరు, దేవుడైన యెహోవే ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము. అలాగే 11 మంది గోత్రాలు వాళ్ళు తెచ్చేటువంటి ఈ అర్పణలు, బలులు లేవి గోత్రానికి చెందినటువంటి యాజకులకి ఏమిచ్చాడు, ఒక భాగముగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి లేవీలైనటువంటి యొక్క యాజకులు ఇశ్రాయేలులలో ఒక గోత్రంగా ఉన్నా కూడా వాళ్ళు ఏమైపోలేదు, వాళ్ళు కలిసిపోలేదు. దేవుడి కొరకు వాళ్ళు ఏం చెప్పినటువంటి వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు మనం ఈ లోక మర్యాదను అనుసరింపక మనమందరం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లోకం నుండి మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి జనముగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహంగా తన సొత్తైనటువంటి ప్రజలుగా మన లోకం నుండి ఏం చేసుకున్నాడు, ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. కాబట్టి లోకం నుండి మనం ప్రత్యేకపరచుకున్నాడు. కాబట్టి మనం ఎవరు కాదు, లోక సంబంధాలు కాదు, లోకం నుండి దేవుడి కొరకు ఏం చెప్పినటువంటి వాళ్ళం, మనం ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళం. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, మనము జీవించాలి. ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలిచినటువంటి పిలుపుకి తగినట్టుగా ఏం చేసుకోవాలి, మనము నడుచుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తులోనికి ప్రవేశించడానికి ముందుగానే ప్రతి వ్యక్తి ఏం చేసుకోవాలి, దీని గురించి ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి అమ్మా, క్రీస్తులోనికి ఒక వ్యక్తి రావడానికి ముందు ఏం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి.
ఏం ఆలోచించుకోవాలి? ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయం మనం తీసుకుంటే, లూకాసు వార్త 14వ అధ్యాయాన్ని తీసుకోండి. 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 25వ వచనంలో ఒక మాట చెప్పాడు. 28 చదువుకుందాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. అది ఏం చేసుకోవాలంటమ్మా? ఎవడైనా ఒకడు ఒక గోపురాన్ని కట్టడానికి వెళ్తా ఉన్నాడు, లేక వేరొక రాజు పైన ఏం చేయడానికి వెళ్తా ఉన్నాడు? యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. యుద్ధం చేసేటువంటి రాజు శత్రువు రాజుతో యుద్ధం ఆడగలిగినటువంటి అంత బలం, సైన్యం నా దగ్గర ఉందా లేదా అని కూర్చొని ముందుకేం చేసుకోవాలి? దాని గురించి ఆలోచించుకోవాలి. అలాగే ఒక వ్యక్తి ఒక గోపురాన్ని కట్టడానికి ప్రారంభిస్తే దాన్ని కట్టదగినంత నా దగ్గర ఉందా లేదా ఏం చేసుకోవాలి? కూర్చొని ముందు ఆలోచించుకోవాలి. అలాగా దాన్ని కొనసాగించుకోలేకపోతే అందరి మధ్యలో ఏమైపోతాడు? అతడు అందరు కూడా ఎగతాళు చేసేటువంటి వాళ్ళుగా అవుతారు. అలాగా ఒక వ్యక్తి నేను ప్రభుని వెంబడిస్తాను అని ఒక తీర్మానంతో వచ్చినట్లయితే నువ్వు వెంబడించేటువంటి వాడు ముందు కూర్చొని ఏం చేసుకో? దీని విషయంలో ఆలోచించుకో. నేను వెంబడింపదగినంత సామర్థ్యము నాలో ఉందా లేదా అని కూర్చొని ముందు ఏం చేసుకో? విషయంలో ఆలోచించుకో. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే, యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక శాస్త్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిలబడుకున్నాడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో కూడా ఏం చేస్తాను? నేను వెంట వస్తాను అన్నాడు. యేసుప్రభు వెంటనే ఏం చెప్పాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు నాకి తల వాల్చి పండుకోవడానికి కూడా ఏం లేదు, స్థలము లేదు అన్నాడు. ఆ గుంపులో ఉండేటువంటి మరొక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను, కానీ మొదట వెళ్ళి నా ఇంటి వారికి చెప్పి నేనేం చేస్తాను? నిన్ను వెంబడిస్తానయ్యా అని అన్నాడు. అసలు ఆ వ్యక్తిని పిలిచినటువంటి వాడు ఎవరు? పిలవకనే వాలంటీర్గా వస్తున్నాడు. అయితే యేసుప్రభు దగ్గర కండిషన్ పెడుతున్నాడు. నేను నిన్ను వెంబడిస్తాను, కానీ మొదట వెళ్ళి ఎక్కడ చెప్పి వస్తాను? నా తల్లిదండ్రుల దగ్గర చెప్పి వస్తాను అని. ఆ గుంపులో ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. యేసుప్రభు అతను చూశాడు, తేర చూశాడు. నీ వచ్చి నన్ను వెంబడించు అని పిలిచాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, చిన్న అవకాశం ఇవ్వయ్యా, నా తండ్రిని ఏం చేసి వస్తాను? నేను పాతిపెట్టి రావడానికి నాకు సెలవు ఇవ్వమన్నాడు. ఆ అవకాశాన్ని కూడా ప్రభువారు అతనికి ఇవ్వలేదు. ఏమన్నాడు? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొనిమ్ము, నీవు వచ్చి నన్ను ఏం చేసుకో? నన్ను వెంబడించు అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి తాను ఈ పనిని నేను కొనసాగించగలుగుతానో లేదో కూర్చుండి ఈ విషయాన్ని బట్టి ఏం చేసుకోవాలి? అతడు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోలేక దాన్ని కొనసాగించలేకపోయినట్లయితే అతని పరిస్థితి ఏంటి? అది అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకున్నట్లయితే తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెనైనను, ఇండ్లనైనను, భూములైనను, తన ప్రాణమును సహా నాకు ద్వేషింపకుంటే నాకు అతడు ఎవరు కాడు? నాకు శిష్యుడు కానేరడు అని చెప్పేసి. ఎవడైనా నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేటువంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి ఎవరు కాడు? పాత్రుడు కాడు. ఆ వెనుక తట్టు చూసేదానికంటే ఆ రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు
తెలుసుకొని అందులో ప్రవేశించుకొని ఉండడమే అతనికి మేలు కదా. తిరిగి లోకంలో పడిపోదానికంటే ఆ లోకంలో ఉన్నదంతా ఏంటన్నాడు ఆయన? శరీరాశ, నేత్రాశ, జీవడం. ఒకడు తిరిగి ఆ లోకంలోనికి మళ్ళీపోతే కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడినటువంటి పంది ఎక్కడికి వెళ్ళిపోయింది? బురదలోకి సామెతకు వచ్చేస్తుంది. కాబట్టి ముందు కూర్చొని ఉండి ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసి నేను కొనసాగించదగినటువంటి శక్తి సామర్థ్యం నాలో ఉందా లేదని కూర్చొని ఏం చేసుకోవాలి? అతడు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని తర్వాత ఆయన ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. అలాగా ఆలోచించకపోయినట్లయితే ఆ పనిని కొనసాగించి దాన్ని ఏం చేయలేకపోతాడు? ముగించుకోలేకపోతాడు. అందరి మధ్యలో అతడు ఏమైపోతాడు? ఎగతాళికి కారణపడైపోతాడు. కాబట్టి ముందు మనం దేవునికి బలుల్ని అర్పణలు అర్పించడానికి మనం వస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏం ఆలోచించుకోవాలంటే మనకు అర్పణలు బలులు సజీవ యాగమైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి అర్పణలు మనం ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి బలుల్ని మనం అర్పించాలన్నట్లయితే ముందు వీటన్నిటిని ఏం చేసుకోవాలి? ఆయన వెంబడిస్తానికి తీర్మానం చేసుకున్నటువంటి వాడివి ఏ కారణం చేత వెనక తట్టు తిరగకుండా వాటిని ఏం చేసుకుంటూ పోతూ ఉండాలి? దాన్ని కొనసాగించుకుంటూ పోతా ఉండాలి. దేవునికి సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. మన జీవోపలాలు దేవునికి ఏం చేసుకోవాలి? మనం సమర్పించుకోవాలి. అంటే దీని అంతని బట్టి ఏమని అర్థమవుతోంది? మొదటి స్థానం ఎవరికి మాత్రమే? అందుకనే సజీవయాగంగా అంటే నీ ప్రాణమును సహా నాకు ద్వేషింపకుంటే నాకు నీవేం కాలేవు? శిష్యుడు కాలేవు అని. అంటే మనము సజీవయాగంగా దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఆ సమర్పించుకున్నటువంటి ఆ బలి మనమే, ఆ యాజకులు మనమే, ఆ మందిరము మనమే. దేవునికి మనము దేవునికి ఏం చేసుకోవాలి? సబ్మిషన్ చేసుకోవాలి. దేవునికి మనం చేసుకున్నటువంటి మనకు అర్పణ ఎవరు మెచ్చుకునే రీతిగా ఉండాలి. అలాంటి అర్పణని, అలాంటి బలిని ఇవ్వడానికి మనం సిద్ధపడి వస్తూ ఉన్నామా? లేకపోతే సామెతల గ్రంథంలో చెప్పిన ప్రకారంగా 21వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. మరొకసారి చదువుకుందాం. మన పాఠంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము మనం తీసుకుంటే 27 వచనం మనం చదువుకున్నాం కదా. 21వ అధ్యాయం 27 వచనంలో భక్తిహీనంగా మనం దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉన్నాం. నీ అర్పణలు లేక నా అర్పణలు ఎలాంటివో ఈ లేఖనాల చేత మనల్ని ఏం చేసుకోవాలి? మనం పరిశీలించుకోవాలి. మనం భక్తి కలిగి దేవుని యొక్క మందిరానికి వచ్చి సజీవ యాగంగా మన దేహాల్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నామా? లేకపోతే భక్తిహీనులుగా అర్పించేటువంటి అర్పణలు దేవుడైన యెహోవాకేంటి? హేయము. అటువంటి అర్పణలు దేవునికి ఏంటి? అవి అసహ్యమైనటువంటి అర్పణలు. ఏ అర్పణలు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ చెప్పలేదు ఎవరు. ఎటువంటి అర్పణలు దేవునికి ఏం చేస్తాం? మనం అర్పిస్తూ ఉన్నాం. దేవునికి అనుకూలమైనది అర్పిస్తూ ఉన్నామా? దేవునికి ఏమైంది అర్పిస్తూ ఉన్నామా? లేదా అర్పించేటువంటిది దురాభిప్రాయంతో అర్పించినట్లయితే అది మరీ దేవుని యొక్క దృష్టిలో ఎటువంటిది? మరీ ఏమైంది దేవునికి ఏం చేస్తూ ఉన్నామా? అర్పిస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఈ లేఖనాలతో మనం పరిశీలించుకోవాలి. అలాగ పరిశీలించకపోవడం చేతనే కయోను దేశదిమ్మరుడైపోయాడు. అతడు అర్పించినట్టు అర్పణలు దేవునికి ఇష్టం కాకపోవడం చేతనే దేవుడు అతని అర్పణలు అంగీకరించలేదు. అప్పుడు అంగీకరించినప్పుడు తనకేం అవకాశం ఉంది? నేను ఇంకా బ్రతిగా ఉన్నాను, సజీవుడిగా ఉన్నాను,
నా తమ్ముని యొక్క అర్పణలు దేవుడు అంగీకరించాడు, ఇటువంటి అర్పణలు నేనేం చేస్తాను, దేవునికి నేను అర్పిస్తానని మనసు మార్చుకొని దేవునికి అనుకూలంగా ఆ బలులను అర్పించడానికి అతను ఏం చేసుకోవాలి, ప్రయత్నము చేయాలి. కానీ ఏం చేసుకోకూడదు, ఏం చేయకూడదండి, తమ్ముడిని ఆఖరికి ఏం చేసేసాడు, అతడు చంపేశాడు. అంటే వాక్యం విన్న తర్వాత మన బాధ్యత ఏంటంటే మన యొక్క అర్పణలు దేవుడు అంగీకరించేటువంటి విధంగా మనం వస్తూ ఉన్నామా, దేవుడు అంగీకరించేటువంటి అర్పణలు మనం అర్పిస్తూ ఉన్నామా, లేదా అలాగా మనుషులకి కనబడడానికి పైపైన వస్తూ ఉన్నామా, ఎలాంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నామో ఈ లేఖనాలతో ఏం చేయొచ్చు మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏం చేసుకోవాలి, ఇప్పుడు మార్పు చెందాలి, దిద్దుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి అర్పించడానికి తీర్మానం చేసుకొని ముందుకెళ్ళాలి. పాయింట్ అర్థమవుతుందా? అందుకు దేవుడు తన లేఖనాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవునికి మొట్టమొదటి ప్రథమ స్థానాన్ని మనం ఏం చేయాలి, దేవునికి సమర్పించి దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణలు ఎలా ఉండాలి, ఆయనకి మెచ్చుకునే రీతిగా మనం ఇవ్వడానికి ఏం చేసుకోవాలి, మనం ప్రయత్నించాలి. కీర్తనల గ్రంథం తీసుకోండి ఒకసారి, 5వ కీర్తన. పోయిన వారం చెప్పాను కదా, కొంతమంది యొక్క అర్పణలు దేవునికి ఏంటంట అసహ్యములని మనం చదువుకున్నాం కదా. ఆ అర్పణలలో ఎటువంటి వాళ్ళ యొక్క అర్పణ దేవుడు అంగీకరించడో కొన్ని విషయాలు మాకు చెప్పి ముగిస్తాను. గమనించండి, కీర్తన గ్రంథము 5వ కీర్తన 6వ వచనాన్ని మనం గమనించుకొని చదువుకుందాం. 5వ కీర్తన 6వ వచనం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. దేవుడు ఏం చేస్తాడంటండి, దేవుడు అబద్ధికులను దేవుడు ఏం చేస్తాడు, నశింపజేస్తాడు. అంటే నశింపజేస్తాడంటే అర్థం ఏంటి, నాశనమైపోతారు, క్షీణించిపోతారు, పతనమైపోతారు అని దానికి అర్థం. ఎవరు, అబద్ధమాడేటువంటి వాళ్ళు. అబద్ధమాడు వారిని దేవుడు నశింపజేయను, కపటము చూపి. ఎవరు అసహ్యులంటండి, చెప్పలేదు. కపటము చూపించి, కపటము చూపించి ఏం చేసేటువంటి వాళ్ళు, నరహత్య చేసేటువంటి వాళ్ళు. కపటము చూపించేటువంటి వాళ్ళు అంటే అర్థం ఏంటి, కపటం అంటే అర్థం ఏంటి మనకు తెలుసు అమ్మా. లేనిది ఉన్నట్టుగా ప్రాపగండ చేయడము ఒకటైతే, పైకి చాలా మంచి వాళ్ళగా నటించి లోపల దుష్టత్వాన్ని లోన్ ఏం చేసినటువంటి వాళ్ళు, పెట్టుకునేటువంటి వాళ్ళు. అంటే పైకి ఒకటి మాట్లాడి లోన్ ఒకటి ఏం చేసేటువంటి వాళ్ళు, ఆలోచించేటువంటి వాళ్ళు అని అర్థం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ఆయన, కపటము చూపించి నరహత్య జరిగించేవారు యెహోవాకు ఎవరంట, అసహ్యులు. ఈ కపటం చూపించి నరహత్య జరిగించినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? కపటం ఎంత భయంకరమైన పాపాన్ని చేయడానికి పురుగొల్పద్దో ఈ లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథాన్ని తీసుకోండి, 13వ అధ్యాయాన్ని మనం చదివితే ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఒక పాపం జరుగుతూ ఉంది. దేవుడు అసహించుకునేటువంటి ఒక పాపం జరుగుతూ ఉంది. ఏదంటే అది 13వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత దావీదు కుమారుడు 2వ సమూయేలు గ్రంథం, అబ్షాలోమునకు తామరు అనబడినటువంటి ఒక సుందరవతి ఒక సోదరి ఉండగా దావీదు కుమారుడు అబ్నేరు ఆమెను చూసి ఏం చేశారంట, మోహించాడు. ఎవరితడు అమ్మా, గమనించారా? అబ్షాలోము ఎటువంటి వాడో తెలిసిన, నడి నెత్తి మొదలుకొని అరికాల వరకు దివ్య సుందరుడు, అంత అందగాడు. ఎవరు? అబ్షాలోము. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉందంట,
ఆమె పేరేం పేరు? తామరు. ఇంకా ఆమె ఎంత దివ్య సుందరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దీన్ని చూశాడు ఎవరు? అమ్మోను అనేటువంటి పెద్ద భార్య కుమారుడు. అంటే అప్పుడు అమ్మోను కూడా ఏమవుద్ది? ఈమె తామరు చెల్లెలే. తండ్రి ఒకడే, తల్లులు వేరు. గమనించారా? ఆయనకి 8 మంది ఏమో ఉన్నారు దావీదుకి, భార్యలు ఉపపత్నులు అంతా. తల్లులు వేరు, తండ్రి మాత్రం ఒక్కడే. ఈ పెద్ద భార్య చిన్న భార్య కుమారుడు అంటే కుమార్తెని, ఆ పెద్ద భార్య కుమారుడు ఏం చేస్తాడు? ఆమెను మోహించాడు అంట. మోహించడం అంటే అర్థం ఏంటి? నేను యేసుప్రభు ఒక మాట చెప్పాడు 5వ అధ్యాయంలో, వ్యభిచారము చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు ఏం చేశారు కదా? మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని ఎప్పుడైతే ఒక వ్యక్తి మోహపు చూపుతో చూస్తాడో అప్పుడే ఆమె యొక్క హృదయంలో ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేసినటువంటి వాడు అవుతాడు. తన హృదయంలో వ్యభిచారం చేసినటువంటి వాడు అయిపోతాడు. అంటే దేన్ని అయినా చంపేయమంటున్నాడు? వ్యభిచారకం చేయకముందే ఒక స్త్రీని నువ్వు చూసేటువంటి చూపు ఉందే, ఆ చూపుని అక్కడ నుండి నువ్వేం చేసేయి? నువ్వు తీసి పారేసాయి. ఎంతటి పని చేశాడంటే, దావీదుకి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఆ తమ్ముని కుమారుడు యోహనాదాబు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అంట చూడండి. 3వ వచనం అంటాడు కింద, బహు కపటము గలవాడు. అమ్మా అర్థమైంది ఇప్పుడు? ఎటువంటి వాడు? బహు కపటం కలిగినటువంటి వాడు, కపటుడు. అంటే చిన్నాయన కొడుకే, దావీదు అన్నదమ్ముడు కొడుకే. చిన్నాయన కొడుకే పెదనాయనకి ఏం చేస్తున్నాడు? అమ్మా నన్ను చూడండి. చిన్నాయన కొడుకే పెదనాయన కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు అన్న చెల్లెల్ని మోహించాడు అనగానే ఏం చేయలే? ఛీ, ఇది ఇశ్రాయేలు చాలా దుష్కారము, చెడు పనిరా, ఏంటి ఇటువంటి దురాలోచన చేస్తున్నావు? ఆమె నీ చెల్లెలరా, నీ తోడబుట్టింది కాకపోయినా మీ తండ్రి ఒక్కడే రా అని వాడికి బుద్ధి చెప్పాల్సినటువంటి వాడు ఏం ఆలోచించాడు తెలిసిన? నువ్వు చాలా క్షీణించిపోతున్నావు, రోజుకు రోజు నువ్వు తగ్గిపోతున్నావు. నువ్వు రోగిపోయినట్టుగా ఇంట్లో ఉండు, తండ్రి నేను చూడడానికి వస్తాడు. తండ్రి దగ్గర అప్పుడు చెప్పు, తామరు ఉంది కదా నా చెల్లెల్ని నా ఇంటికి పంపించు, ఆమె చేసి పెట్టే ఆహారాన్ని తిని నేను చేస్తాను, నేను బాగుపడతానని ఆలోచన చెప్పించాడు. ఎవరు? చిన్నాన్న కొడుకే చెప్పించాడు, అన్నదమ్ముడే చెప్పించాడు. దాని ద్వారా ఆ తామరు నమ్మి ఆ ఇంటికి వస్తే ఆమెను పాడు చేశాడు సొంత అన్న. అంటే కపటమయు కుటుంబాలను ఏం చేసేస్తుందండి? పాడు చేస్తుంది. ఇటువంటి కపటము చూపి నరహత్య జరిగించేటువంటి వాళ్ళు దేవుని ఆరాధన చేస్తే చెప్పండి, అటువంటి వారి యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అందుకనే యేసుక్రీస్తు శాస్త్రుల పరిశీలన చూసినాడు. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు, పైన సమాధి చూడబోతే బాగా సున్నం కొట్టి అలంకరించి బాగా పెట్టారు, కానీ లోపల సమస్తమైనటువంటి ఏమిటితో ఉంది? కల్మషంతో నిండిపోయింది. పైకి చూడడానికి చాలా మంచి వాళ్ళగా కనబడుతున్నారు, లోపలంతా చెడుతనం ఏం చేయబడింది? నిండిపోయింది అని చెప్పేసి ఇలాంటి కపటము చూపించి నరహత్య జరిగించేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ యొక్క ఆరాధనని, అటువంటి వాళ్ళు అర్పించిన అర్పణని దేవుడు ఏం చేయడు? అంగీకరించు. పక్కన ఇంకొక అధ్యాయాన్ని తీస్తే 14వ అధ్యాయంలో మీరు గమనించండి. 15వ అధ్యాయం మొదట చూడండి. ఇది అయిన తర్వాత అంటే అమ్మోనుని చంపేశాడు, అంతా అయిపోయింది. అన్న కోపగించుకున్నాడు, అబ్షలోము అమ్మోనునే చంపేశాడు తన చెల్లెలను ఇలా చేసినందుకు. అయితే ఇతడు ఏం పని చేశాడు చూడండి. తర్వాత చదవండి ఒకసారి 15. ఇదైన తర్వాత అబ్షలోము ఒక రథమును
గుర్రములను సిద్ధపరిచి అది రథాల్ని గుర్రాలని సిద్ధపరచుకొని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొని. ఎంతమంది అంట? 50 మంది సైనికులని బంటులను ఏర్పరచుకొని లేచి, అది ఇంకా సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజాము కడనే లేచి బయలుదేరి 50 మంది బంటులు తీసుకొని వాళ్ళు ముందు పరిగెత్తా ఉంటే ఈయన రథం మీద గుర్రాలు తీసుకొని అలాగ వెళ్ళిపోయి ఆ రాజ వీధిలో అలాగ ముందు నిలబడుకొని ఉండేటువంటి వాడు. ఎందుకు నిలబడుకొని ఉంటారంటే ఇంకంత చదివిన సమయం సరిపోతుంది. కొంతమంది ఒకరితో ఒకరు సమస్యలు ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే తమకున్నటువంటి వ్యాజ్యాలు తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వస్తూ ఉంటారు? రాజు దగ్గరికి వస్తూ ఉంటారు. రాజు దగ్గరికి వస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇతను ముందుగానే వెళ్ళిపోయి అక్కడ నిలబడుకొని ఎవరైతే ఆ యెరూషలేము లోపలికి రాజధానిలోకి ప్రవేశిస్తారో వాళ్ళు ముందు నిలబడుకొని వాళ్ళు ఏ ఊరు ఉండేది వచ్చేది వాళ్ళ క్లీన్గా కనుక్కొని, ఏ ఊరు అండి మీరంటే వాళ్ళు మేము పలానా ఊరు నుండి వస్తూ ఉన్నాము. ఎందుకొరకు వస్తూ ఉన్నాము? రాజు దగ్గర న్యాయం తీర్పించుకుందామని రాజు దగ్గరకు వస్తూ ఉన్నామంటే అప్పుడు ఏమనేటువంటి వాడు తెలిసిన, నీకు నేను ఎందుకు న్యాయాధిపతిగా ఉండలేకపోయాను? నువ్వు పలానా ఊరు వాడంటే నువ్వే మంచోడు, నీదే న్యాయం, నీ ప్రతివాదిదే తప్పు, నువ్వు పలానా ఊరంటే నువ్వే మంచోడు, నీదే న్యాయం కరెక్టు అని వాళ్ళని బొచ్చగించుకునేటువంటి వాడు, తన పక్షాన్ని ఏం చేసుకునేటువంటి వాడు, తిప్పుకునేటువంటి వాడు. అంటే ఎవరికి విరుద్ధంగా? తన తండ్రికి విరుద్ధంగానే తన తండ్రి యొక్క సింహాసనాన్ని అధికారాన్ని ఆశించుకొని తన తండ్రికే ఏం చేసినటువంటి వాడు? వెన్నుపోటు పొడచడానికి తీర్మానించుకొని నిలబడుతున్నటువంటి వాడు. పైకి మాత్రం ఎలా ఉన్నాడమ్మా? చాలా మంచివాడుగా నటిస్తున్నాడు, కానీ లోపల సమస్తమైనటువంటి దేశ నిండిపోయినాడు. ఇతడు కల్మషముతో నిండిపోయి ప్రజల యొక్క మనసులని, వాళ్ళ యొక్క ఆలోచనలని ఏం చేస్తూ వస్తున్నాడు? చెరిపి వేస్తూ వస్తున్నాడు. ఈ పాయింట్ అర్థమైందా? అంటే సొంత ఇంట్లోనే ఏదో ఒక మాట సామెత చెప్తారు కదా. ఏ సామెత చెప్తారు? బెక్కు కన్ముచ్చుకొని ఆలు కుడితే జగత్తుగైనాగల ಗೊತ್ತಾಗಲ್ಲ అన్నట్టుగా. ఇంకొక విషయం తెలుసిన, ఈ పిల్లిని పోల్చి చెప్పారు అంతేగాని నిజంగా పిల్లిగా. పిల్లికి నువ్వు ఎంత ఆహారం పెట్టి ఎంత బాగా నువ్వు దాన్ని పోషించి చూడు, అది తినుకుంటా అనుకుంటా ఉంటుందంట. ఏమని నీకు తెలుసో తెలియదు. అది నా యజమాడు ఎప్పుడు చేస్తాడా, నేను ఇంకా వేసుకుని అంతా తిన్నామా అని ఏం చేస్తూ ఉంటుందంట, ఆలోచన చేస్తా. అంటే సొంత తండ్రి మీదకి ఏం చేసినటువంటి వాడు. ఒక విధంగా ఏదో ఒక సామెత, ఇంకొక సామెత చెప్తారు. ఈ జోగిలు ఉన్నారు కదా, సన్యాసులు, జోగి రాసుకుంటే ఏమొచ్చిందంట? బూడిద పడిందంట. అలాగా ఒక కపటి మరొక కపటితో కలుసుకుంటే ఇద్దరి మధ్యలో ఏం జరిగిపోద్ది? ఇదిగో కుటుంబాలే, రాజ్యాలే ఏమైపోతాయమ్మా? నాశనం. అందుకనే కపటము చూపించి నరహత్య జరిగించు అనే యొక్క బలుల్ని దేవుడు ఏం చేయడు? దేవుడికి అసహ్యం. అటువంటి వాళ్ళు యెహోవా యొక్క మందిరానికి రావడమే దేవుడైన యెహోవాకి ఏంటది? అసహ్యమైనటువంటిది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. 11వ కీర్తన 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులను బలాత్కారాసక్తులను దేవునికి ఏమైనటువంటి వాళ్ళంట? చాలా అసహ్యమైనటువంటి. ఎవరండి దుష్టులు అంటే? ఎవరని చెప్పాను నేను? తమ దుష్టతనం చేత సత్యాన్ని అడ్డగించేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దుష్టుడైపోయాడో వాడు భ్రష్టు పట్టుకొని వాళ్ళు 21 చెడు లక్షణాలు ఏం చేస్తాయి? వాళ్ళకి ప్రవేశిస్తాయి. 21 చెడు లక్షణాలు ప్రవేశిస్తాయి. అందుకనే దుష్టులను బలాత్కారాసక్తులను యెహోవాకి ఎవరంటండి? అసహ్యులు. చాలా అసహించుకుంటాడు. బలాత్కారాసక్తులు అంటే ఎవరైనా చెప్పాను నేను? చాలా బలాత్కారులు ఎవరైనా ఉన్నారా?
బైబిల్ గ్రంథంలో ఎవరు గురించి చెప్పానా? బలం కలిగినటువంటి వాడు కాదు. బలత్కారం అంటే అన్యాయంగా తమది కానటువంటి దాన్ని ఏం చేసుకునేటువంటి వాళ్ళు, దోచుకునేటువంటి వాళ్ళు. ఎవరి గురించి చెప్పాను? ఏలీ కుమారులు. ఏలీ కుమారులు యాజకులై ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రజలు దేవునికి బలి అర్పించిన తర్వాత ఆ అర్పింపబడినటువంటి ఆ బలిలో నుండి ఈ యొక్క ఏలీ కుమారులు ఓఫిని ఫినిహాసుల యొక్క కొంతమంది అల్లరమ్మకు వచ్చి, మా యాజకుడు ఉడకబెట్టినటువంటి మాంసం నీ దగ్గర తీసుకోడు, ఎలాంటిది కావాలి? పచ్చి మాంసమే కావాలి. నువ్వు ఇస్తావా చస్తావా? నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర నుండి నేను ఎలాగ తీసుకోవాలో నాకు బాగా తెలుసని 3 కొంకుల శూలంతో ఏం చేసి వాటిని అలా పొడిచి ఆ మాంసం ఎంతైతే దానికి వస్తుందో అంత బలవంతంగా ఏం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళ యొక్క అర్పణలు, బలత్కార శక్తులు యెహోవాకి ఏమైపోయినటువంటి వాళ్ళు, అసహ్యం. కపటము చూపించి నరహత్య జరిగించేటువంటి వాళ్ళు యెహోవాకి ఎవరు? అసహ్యం. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది అసహ్యులు చాలా ఉన్నాయి విషయాలు, మనం అన్నీ చదవడానికి వీలు పడతాం. అయితే ఇక్కడ మనము ఆలోచించుకోదగినటువంటి విషయం ఏంటి? నేను దేవునికి అర్పించేటువంటి అనేక అర్పణలు, ఎటువంటి అర్పణలు అర్పిస్తూ ఉన్నాను నాకు నేనేం చేసుకోవాలి? నేను కపటం కలిగినటువంటి వాడినా, లేకపోతే బలత్కారమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడినా, దుష్ట హృదయం కలిగినటువంటి వాడినా, ఎటువంటి వాడిని? నేను దేవునికి ఇష్టడైనటువంటి వాడినా, దేవునికి నేను అసహ్యమైనటువంటి వాడినా అని ఏం చేసుకోవాలి? లేఖనాలతో అమ్మా ఏం చేయాలి? పరీక్షించాలి. ఒకవేళ మనలో ఇంతవరకు మీలో కానీ నాలో కానీ దేవునికి ఇష్టమైనటువంటిది కాక, లేక కపటం చూపించి బలత్కారంగా దుష్ట మనసుతో మనమేమైనా అటువంటి అర్పణలు అర్పించేటువంటి వాళ్ళు ముందుకు కానీ వస్తే అటువంటి యొక్క అర్పణలు కూడా దేవుడు ఏం చేసుకోడు? అంగీకరించడం అనేటువంటి విషయాన్ని మన మనసుకు తెచ్చుకొని ఈ వాక్యం చేత మనం విని మన జీవితాలు మార్చుకొని దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణలు అర్పించడానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. అలాగే చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మేము హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు